పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రతి ఒక్కరికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, మెంబర్స్ కానీ, పంచాయతీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, నగిరి వారికి, పోరాడి ఓడిన వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ చాలా చెప్తున్నారు, మరి ఒక నిమిషంలో ముగిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నేను అందరి ఇంటిలో మనసుల్లో ఉండిపోవాలి అని కోరుకుంటున్నాడంట. మొన్న రీసెంట్గా మాట్లాడితే రాజకీయ నాయకుడు అనేవాడు ఇలా ఉండకూడదనే నిదర్శనం ఏంటంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం చెప్తున్నాను. మనందరం కూడా మరీ క్రమశిక్షణతోటి ఈరోజు మనం అరిస్తే మనం అధికారంలోకి రాము, మన ఆరాటపడాలి. ఈరోజు మన జనసేన పార్టీ ఆలోచన అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్న ఆరాటం ఒకటే. ఒకవేళ పోరాటం చేయాలనుకుంటే మనకి 2 నిమిషాల పని. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం పోరాడాలంటే మన పోరాటం కాదు, ప్రజలకు మంచి చేయాలి, ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని ఒక మంచి సంకల్పంతో ఈరోజు మన పార్టీ ఉంది. మరి అందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చి అభివృద్ధి అంటే ఏమిటో ఈ కథమ రాజకీయ పార్టీలకి తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు వెళ్దామని తెలియజేస్తూ, నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను.